హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి 2x4 టైల్స్ అండి. ఈ 2x4 టైల్స్ అనేవి సింపుల్గా ఒక రూమ్లో వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది, టైల్స్ కొనుగోలు చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, వేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఎక్స్ట్రాగా మనకి ఇంకా ఏం మెటీరియల్ కావాలి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రూమ్ యొక్క సైజ్ అండి. మీరు ఇక్కడ రూమ్ అనేది చూస్తున్నారు కదా, మనకి ఈ రూమ్ యొక్క సైజ్ అనేది 12 అడుగులు పొడవు 12 అడుగులు వెడల్పు కానీ ఉన్నట్లయితే 12x12 సైజు మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావటం జరుగుతుంది. అయితే వీటికి సైడ్ కూడా ఒక 3 ఇంచెస్ కానీ లేకపోతే 5 ఇంచెస్ కానీ పీసెస్ అనేవి వేస్తారనమాట. సో వీటితో కలుపుకున్నట్లయితే ఒక 20 అడుగులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా కలుపుకొని 164 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం టైల్స్ అనేవి కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో 164 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్న ఈ టైప్లో ఉండే టైల్స్ గనక 2x4 సైజులో టైల్స్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ 164 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనకి 50 రూపాయలు పెట్టి టైల్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే 8,200 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేసినందుకు మాత్రమే. టైల్స్ అనేవి కొనుగోలు చేసిన తర్వాత వీటిని వేసినందుకు కింద మనకి ఫ్లోరింగ్ అనేది చేస్తారు. ఈ ఫ్లోరింగ్ కి సంబంధించి శాండ్ అవసరం అవుతుంది. దానిలోకి సిమెంట్ కూడా మిక్సింగ్ చేస్తారు. సిమెంట్ కి ఒక 1000 రూపీస్ అవుతుంది. అలాగే శాండ్ కి కూడా ఒక 1000 రూపీస్ అనేది అవుతుంది. ఓన్లీ రూమ్ వర్క్ మాత్రమే. ఇవి కావాల్సిన మెటీరియల్ అనమాట. ఇక మెటీరియల్ అయిపోయిన తర్వాత ఇవి రూమ్ లో మనకి వేసి ఇచ్చినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు అన్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి ఏరియాని బట్టి డివైడ్ అవుతూ ఉంటుందండి. మనకి ప్రజెంట్ ఈ ఫ్లోరింగ్ టైల్స్ అనేవి వేసినందుకు 2x4 టైల్స్ కాబట్టి ఒక చదరపాడికి ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసరికి 18 రూపాయల నుండి 22 రూపాయల వరకు కూడా ఎంతైనా చార్జ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ వచ్చేసరికి 22 రూపాయలే తీసుకుందాం. మనకి మొత్తం 164 స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి 164 ఇంటూ 22 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 3608 రూపాయలు మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. టైల్స్ అన్ని కూడా మనకి వేసి ఇచ్చినందుకు. ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 12x12 సైజులో ఉండే ఒక రూమ్ కి 13,808 రూపాయల దాకా కాస్ట్ అనేది రావటం జరిగింది అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఎపాక్సీ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి ట్రాన్స్పోర్టింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకున్న సరే ఇంచుమించుగా ఒక రూమ్ లో 2x4 టైల్స్ అనేవి 12x12 సైజులో వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 15,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీరు తీసుకునే టైల్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది. మనకి ఇంకా తక్కువలో వచ్చే టైల్స్ ఉంటాయి, అంటే 50 రూపీస్ కాకుండా ఇంకా తక్కువలో వచ్చే టైల్స్ ఉంటాయి. మీకు తక్కువలో తీసుకున్నట్లయితే బడ్జెట్ కూడా మీకు తక్కువే అవటం జరుగుతుంది. అలాగే రేట్ ఎక్కువ కూడా ఉంటాయి. ఇందులో మనకి మంచి క్వాలిటీ టైల్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసరికి మనకి స్క్వేర్ ఫీట్ 70 రూపాయలు 70 రూపీస్ వరకు కూడా పడతాయి అనమాట. అలాంటివి తీసుకుంటే మీకు ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఏదైనా ఇక్కడ మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లేబర్ కాస్ట్ అంటారా, అది ఏరియాని బట్టి ₹1 2 అదనం తక్కువ ఆ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు. వేరియేషన్ అనేది ఉంటుంది. సో మనకి ప్రెజెంట్ ఈ 2025లో మీరు ఒక 12x12 సైజులో ఒక రూమ్ లో టైల్స్ వేసుకోవాలంటే మీకు 15,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.